నుంచి ఒకసారి విశాఖ వెళ్దాం. ఎందుకంటే అక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఒక వార్త అందుతోంది. భీమిలిలో అనధికార నిర్మాణాలను తొలగించడానికి చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ విజయసాయి కుమార్తెకు జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. అవియాన్ రియల్టర్ కు 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో తొలగించాలంటూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయాన్నే నిర్మాణాల దగ్గరకు జీవీఎంసీ సిబ్బంది చేరుకున్నారు. జేసీబీలతో ప్రహరీ గోడను తొలగిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సిఆర్జీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిటిషన్ మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, 24 గంటలు గడిచిన తర్వాత కూడా వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదా? బికాజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కూల్చివేతకు ఆల్రెడీ కూల్చేయడం కూడా స్టార్ట్ అవుతోంది. ఖచ్చితంగా అటువైపు నుంచి రిప్లై రాకపోవడంతోనే జీవీఎంసీ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఇది భీమిలికి సంబంధించిన బీచ్ ప్రాంతం. ఇది ఇక్కడ CRZ-1 అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ 1 పరిధిలోకి వస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. అయితే ఇక్కడ ఎటువంటి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనల ప్రకారం ఎటువంటి కాంక్రీట్ నిర్మాణాలు బీచ్ వైపు చేపట్టకూడదు. దీంతో ఒక్కసారిగా గతంలో జనసేనకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలు జారీ చేసింది జీవీఎంసీ సిబ్బందికి. వెంటనే ఆ నిర్మాణాలు ఆపించి ఆ తర్వాత అక్కడ ఉన్న కాంక్రీటు నిర్మాణాలను తొలగించాలని జీవీఎంసీ సిబ్బందికి కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కూడా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని మరోసారి కోర్టుకు వెళ్ళడంతో కోర్టు చాలా సీరియస్గా అయింది. దీంతో జీవీఎంసీ అధికారులకు వివరణ కోరడంతో జీవీఎంసీ అధికారులు వెంటనే అవియాన్ రియల్టర్స్ ఏదైతే రాజ్యసభ సభ్యుడు కుమార్తె నెహ్రారెడ్డికి చెందిన అవియాన్ రియల్టర్స్కు జీవీఎంసీ అధికారులు ఈ నెల 2వ తేదీన నోటీసులు జారీ చేశారు. వెంటనే CRZ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ కాంక్రీట్ నిర్మాణాలను వెంటనే తొలగించాలి, లేకుంటే 24 గంటల్లోగా తామే ఈ నిర్మాణాలను తొలగిస్తాం, దానికి అయ్యే ఖర్చును కూడా మీరే భరించాలని ఒక నోటీసు కూడా జారీ చేసింది. అయినప్పటికీ అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో, రిప్లై రాకపోవడంతో వెంటనే జీవీఎంసీ అధికారులు ఈ ఉదయాన్నే రంగంలోకి దిగారు. 2 జేసీబీలు చూడొచ్చు మనం ప్రత్యక్షంగా లైవ్లో. ఈ రక్షణ గోడ ఇది బీచ్ రోడ్ ప్రాంతంలో ఒక పక్క సముద్రం బీచ్ కనిపిస్తుంది, భీమిలి బీచ్. ఆ తర్వాత ఇక్కడ ఈ నిర్మాణం ఏదైతే ఉందో కాంక్రీట్ గోడ, ఈ పునాదులతో కూడిన ప్రహరీ గోడ ఏదైతే ఉందో దీన్ని జీవీఎంసీ అధికారులు సిబ్బంది ఉదయం నుంచి రంగంలోకి దిగి దీన్ని తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఇది సర్వే నెంబర్లో దాదాపుగా భీమిలి సర్వే నెంబర్ 1516, 15017, 15019, 1523 సర్వే నెంబర్లో ఉన్న ఈ ప్రాంతం ఇది. దాదాపుగా ఈ 4 ఎకరాల స్థలం ఉందని చెబుతున్నప్పటికీ ఇది రక్షణ గోడ వరకు మాత్రమే CRZ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఇది బీచ్ వైపు ఉంది కాబట్టి కాంక్రీట్ నిర్మాణం తొలగించాలని హైకోర్టు ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు ఉదయం నుంచి రంగంలోకి తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫాజా డీటెయిల్స్ అందించినందుకు.